Mama, please allow me to do the vlog. అమ్మా తల్లి ఇంగ్లీష్ లో చంపుతామా Bidda. The hard worker behind this. నీ కష్టం అప్రిషియేట్ వద్దు నాకు మళ్ళీ నీ కష్టం నువ్వు హ్యాపీ ఉంటే చాలు నాకు. కన్నమ్మా కన్నమ్మా నేనే నువ్వా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. నాకు అసలు ఓపిక పోయింది ఫ్రెండ్స్. మొత్తం చూడండి, చిన్నపాటి షాప్ పెడుతున్నా నేను. ఎవరికైనా మనకు కావాలంటే ఈ వీడియో కమెంట్ చేయండి, పంపించేస్తా. సో తమిళ చెప్పినట్లుగా బాగున్నారా? సో తమిళ చెప్పినట్లుగా ఈ వీడియో మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ ప్రిపరేషన్స్, రిటర్న్ గిఫ్ట్స్. అసలు క్రిస్మస్కి రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నావు, బర్త్డే అవుతుందా అని అనుకోవచ్చు. నేను రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నాను రీజన్ చెప్తా, నా షాపింగ్ నేను ఏమేమి కొన్నానో అవన్నీ చూపిస్తాను. ఈ బ్లాగ్ అంతా నా క్రిస్మస్ ప్రిపరేషన్స్ అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మేమైతే ఫస్ట్ గిఫ్ట్కి ఏమేమి కొన్నావు చూపి. గిఫ్ట్కి ఏమేమి కొన్నా అంటే ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్. నేను ఇక్కడ పెడతాయో నా బిడ్డ ఉంటుందా, ఒకప్పుడు నేను ఇట్లా వీకేదాన్ని, ఇప్పుడు అన్ని గిఫ్ట్ తీస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గిఫ్ట్కి లాండ్రీ బ్యాగ్. చిన్నగా క్యూట్గా అనిపించింది ఆమె బట్టలు వేద్దామని. ఆమె బట్టలు మా బట్టలు అస్సలు కలపం మేము. నా గొంతు బేర్ విత్ మై వాయిస్, నాకు కోల్డ్ అయింది. ఆమె బట్టలు నా బట్టలు అసలు పెద్దల బట్టలు కలపము. సో సపరేట్గా ఆమెకి లాండ్రీ బ్యాగ్ అనమాట. సో ఈ టాయ్స్ ఇన్ని అవసరమా ఒకటేసారి అని మీరు అనుకోవచ్చు. బేసిక్గా గిఫ్ట్ అమ్మకి సాఫ్ట్ టాయ్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా క్రేవ్ ఎట్లా చూస్తుంది అనమాట. సో ఓకే అని నాకు ఇవన్నీ జస్ట్ 2500 పడ్డది అనమాట. మనం బయట కొంటే, నేను బేగం బజార్కి వెళ్ళాను కాబట్టి నాకు బయట కొంటే ఇంకెక్కువ కాస్ట్ అవ్వచ్చు, కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి సాఫ్ట్ టాయ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను కొన్న రిటర్న్ గిఫ్ట్స్. నేను ఒక 20 పీసెస్ వరకు కొన్నా. మీకు ఇక్కడ పెడతా చూడండి, 20 పీసెస్. యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు అని మీరు అందరూ అనుకోవచ్చు క్రిస్మస్కి. సో ఒక్కదాన్ని బేసిక్గా గిఫ్ట్ని హ్యాండిల్ చేయలేను. సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ గిఫ్ట్ని వచ్చి ఎంత బాగా అనిపిస్తారంటే, ముఖ్యంగా సుగ్గు, నందు, మహానంద్ అనమాట. వీళ్ళందరూ చాలా బాగా ఆడిపిస్తారు, ఐషు. సో వాళ్ళందరికీ ఏదో క్రిస్మస్ సెలబ్రేషన్స్ రూపంగా, యాక్చువల్లీ మాకు అవుట్ ఆఫ్ అబ్రాడ్ వెళ్దామనే ప్లాన్ ఉండే. సో మేము మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ స్టూడెంట్ ఫ్రెండ్స్ చేయకాలి. రాజు కష్టపడి వంట చేస్తుంటే చేయకాలి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో ఇవేంటివో నేను మీకు చూపిస్తాను చేసి. సో నాకు ఇవన్నీ ఒక్క పీస్ నాకు 250 పడ్డది అనమాట. వాళ్ళు ఆఫ్టర్ డిస్కౌంట్ నాకు 200కి ఇచ్చిర్రు. సో ఇవి గిఫ్ట్ ప్యాక్ చేయాలి, పిల్లలకి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని. పింక్ వచ్చింది ఫస్ట్ గర్ల్ది. సో ఇది వచ్చేసి ఒక కప్, 2 కప్స్ వస్తాయి, అండ్ ఒక ఫ్లాస్క్, వాక్యూమ్ హాట్ అండ్ కోల్డ్ అనమాట. ఫ్లాస్క్ ఇది ఎవరు కొలాబరేషన్ చేయలేదు, నేను పోయి కష్టపడి పైసలతో కొన్నా, నో కొలాబరేషన్. సో ఇది హాట్ అండ్ కోల్డ్ ఫ్లాస్క్. ఇది నాకు 4 కలర్స్లో వచ్చిందనమాట, గ్రీన్, పింక్, బ్లూ, బ్లాక్. సో ర్యాండమ్గా ఎవరికి ఏదైతే తెలియదు. గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నప్పుడు గర్ల్స్ది మాత్రం చూసి చేయాలి కొంచెం, మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ పిల్లలకి సరిపోకపోతే లాస్ట్ టైం మినిట్లో ప్రాబ్లం అవ్వద్దు అని చెప్పి ఇవి ఒక 5 పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇది నేను గిఫ్ట్కి ఆడిపించేటోనే కాదు, మా ఆడపడుచు పిల్లలు, కవిత పిల్లలు ఉన్నారు, డాలీ, రియా, మళ్ళీ మా అక్క వాళ్ళ పిల్లలు శామ్, క్యూటీ, జాయ్, అన్మోల్, కాజు, జాసీ, వీళ్ళందరి కోసం తీసుకున్నాను అనమాట. ఏదో పిన్ని నుంచి క్రిస్మస్ గిఫ్ట్ అని, అత్త, పిన్ని అని. సో మళ్ళీ పింక్ వచ్చింది, పింక్. మమ్మ ప్లీజ్ అలౌ మీ టు డూ ద వ్లాగ్. అమ్మా తల్లి ఇంగ్లీష్ లో చంపుతామా.
ఇందులో పింక్ ఉంది, వైట్ కూడా బాగుంది కదేనా? వైట్ కలర్ బాగుంది. కూర్చొని అబ్జర్వ్ చేస్తుంది షర్ట్. సిగ్గుండాలరా. మాకేమైనా ఇస్తారో ఏమో మరి ఏందని. చిన్న పిల్లలకి మాత్రమే రిటర్న్ గిఫ్ట్. వాడు చిన్న నేను పోరాడు, చిన్న పిల్లలు నా పెళ్ళైందా పిల్లలు ఉన్నారు ఏమున్నారని. జస్ట్ 30 years బ్యాక్ చిన్న పోరాడాడు. 30 years బ్యాక్ ఏంద్రా నాయన. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు కూడా చిన్న పోరాడినే. సో ఇది గ్రీన్ కూడా ఒకటి ఉంది. గ్రీన్ ఎట్లుంది? సో ఇది ఎక్స్ట్రా తీసుకున్నా అనమాట, అవి లేని వాళ్ళకి సెట్ కాని వాళ్ళకి ఇద్దామని. నా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో ఇవి నేను గిఫ్ట్ ప్యాక్ చేస్తా, ఇవన్నీ చేసి చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ డెకార్. నేను ఈసారి ప్రతిసారి ఆల్ మిక్స్డ్ కలర్స్ పెట్టేదాన్ని, బట్ ఈసారి నేను ఏమనుకుంటున్నాను అంటే ఐ వాంటెడ్ టు గో విత్ ఓన్లీ రెడ్. అంటే ఇన్స్టాలో చూసిన చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కొన్ని క్రిస్మస్ ట్రీస్. అంటే కంప్లీట్ రెడ్ బాల్స్తోని రెడ్ ఫ్లవర్స్తో చేస్తారనమాట. రాజు ఫ్లేవిస్తున్నాడు ఇదంతా రెడ్ అని. సో ఓన్లీ రెడ్ థీమ్లో వెళ్దాము అని. అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ బి నేను ఇట్లా ఊహించుకున్నాను అనమాట. సో కంప్లీట్ రెడ్ బాల్స్. అలాగే అక్కడ హోల్సేల్ కాబట్టి తక్కువ పడ్డాయి చెర్రీస్ ఎక్కడైనా పెట్టడానికి. దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ విత్ రెడ్ అనమాట. అండ్ నా షార్ట్ వీడియోస్ కనుక చూస్తుంటే మీరు క్రిస్మస్ ట్రీ కూడా పెద్దది తీసుకున్నా, ఎందుకంటే గిఫ్టీ వాంట్స్ టు ఎందుకు జన్మించితి కలియుగా బిడ్డా. సో గిఫ్టీ వాంట్స్ టు సీ హౌ బ్యూటిఫుల్ ద డెకార్ అని. ఆమెకి లాస్ట్ క్రిస్మస్ చిన్న పిల్ల, ఊహ లేదు, చిన్న బిడ్డ అనమాట. ఈసారి పెద్ద బిడ్డ అయిపోయింది కాబట్టి చూడాలని. సో ఇవన్నీ రెడ్ థీమ్లో తీసుకున్నా. సో ఇవి ఎరైజర్స్ అన్నమాట. ఒక 5 pieces తీసుకున్నా. మా అక్క వాళ్ళ పిల్లలకి, మా ఆడపడుచు పిల్లలకి వీళ్ళకి ఇద్దాము అని చెప్పి. ఇది వచ్చేసి ఇట్లా బాక్స్లో ఇట్లా బాగుంది, నాకు చాలా నచ్చింది చూడగానే. 2 spoons వస్తాయి. ఇది యూనికార్న్ థీమ్ అనమాట. పిల్లలకి థీమ్స్ చాలా ఇష్టం కదా, యూనికార్న్, డోరెమాన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు తినొచ్చు అని. నాకు ఇది ఒక్కటి 150 పడింది. అంటే అక్కడ హోల్సేల్లోనే అట్లా పడ్డదంటే ఇక నార్మల్ మార్కెట్ అయితే ఇంకెక్కువ పడుతుంది. సో ఇది క్రిస్మస్కి రిలేటెడ్ కాదు. నేను ఎప్పటి నుంచో నా కిచెన్ సెట్ని మార్చాలి అనుకున్నా, బట్ ఫైనల్లీ నాకు ఇప్పుడు దొరికిందనమాట టైము. సో ఇది నాకు హోల్సేల్లో పడింది కాబట్టి తక్కువ పడ్డది. ఇక్కడైతే ఇంకా ఎక్కువ పడుతుంది మార్కెట్లో. ఇది ఎప్పటి నుంచో గ్లాస్ వాడు రాజు అయితే ఎప్పుడు గ్లాసే అంటాడు. సో ఇది నేను 1.5 kgs మీకు ర్యాండమ్గా చూపిస్తా. ఇది ఉప్పు కారం పసుపు వేయడానికి. ఇది నేను డిఫరెంట్ షాప్లో ఎత్తికి వీటికి మ్యాచ్ అవ్వాలని కొన్నా, చాదస్తం కాకపోతే. ఓహో, దానివల్ల లేట్ అయింది అనుకుంటున్నా, తెలిసి నీకు. అంతేగా కదా. ఉప్పు కారంకి మధ్యాహ్నం 3 గంటలకు పోయి నైట్ 8:30కు వచ్చినావు బేబీ. ఇది అనమాట సేమ్ ఉండాలని చెప్పి. సో ఇది నా కిచెన్ ఐటమ్ విచ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ క్రిస్మస్ షాపింగ్, బట్ ఎట్లా పోయినాం పని అయిపోతుందని. సో ఇదంతా పడింది. ఇదంతా వీటన్నిటికీ ఎంత కాస్ట్ అయిందో కమెంట్లో పెట్టండి, నేను అది కరెక్టా కాదో చెప్తా. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంది, క్రిస్మస్ డెకార్లో కలుసుకుందాం. A little longer than a few minutes later. సో ఇంకా మేము ఇక్కడ ట్రీ పెట్టడం స్టార్ట్ చేసేసాం అనమాట. మీరు చూస్తుంది టైం ల్యాప్స్లా, బట్ చూసినంత షార్ట్ టైంలో అయిపోలేదు, చూసినంత ఈజీగా అయితే అస్సలు అయిపోలే. లిటరలీ ఇట్ టుక్ అవర్స్ టుగెదర్ అనమాట మాకు ఇదంతా సెటిల్ చేయడానికి. అమ్మ ఫోన్ చేస్తే రోడ్డు మీద అంటావు, అయ్యా ఫోన్ చేస్తే రోడ్డు మీద అంటావు, అక్క ఫోన్ చేస్తే రోడ్డు మీద అంటావు, తమ్ముడు ఫోన్ చేస్తే రోడ్డు మీద అంటావు. కానీ ఉండేదే బిడ్డ రోడ్ల మీద సిగరెట్ ఆకుట. అమ్మగారు వీళ్ళ అమ్మకి చెప్తున్నా, ఇది చెప్పి నిజం చెప్పింది, చూసిన సిగరెట్ తాగుతున్నా అని. రే ఏంట్రా ఇది? మొన్న రోడ్డు మీద కనిపించిన రోడ్డు మీద కన్నా బిడ్డ నేను. మార్రా రే వేసేసాడు, బాగా వేసేసాడు. మార్రా పొద్దున్నే అమ్మాయి లేచి పనికి పోతుంటే ఇంట్లో అంటావా మార్రా ఇల్లు బిడ్డ మనకునే ఈసారి అయితే నేను లిటరల్లీ ఏమీ చేయలేదు ఫ్రెండ్స్, నాకు గిఫ్ట్ బిడ్డతోనే సరిపోయింది.
ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ యాదమరాజు. ఎంతో ఓపికగా హీ డిడ్ ఆల్ థింగ్స్ అనమాట. ఓపికగా ఒక్కొక్క బ్రాంచ్ ఓపెన్ చేస్తూ మంచిగా బంచెస్ ఓపెన్ చేసినాడు అనమాట. గిఫ్ట్ బిడ్డ లేచింది ఫైనల్గా. మేము టీవీలో చూసి మానిటర్ చేసినాం. ఇంకా వాళ్ళు లేచినాక చాలా ఎగ్జైట్ అయింది, అసలు ఏంటి ఇది అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, నేను గిఫ్టీ ట్విన్నింగ్ అనమాట, మమ్మ డాటర్. యాక్చువల్లీ రాజుకు కూడా వెతికిన, బట్ సేమ్ ప్రింట్లో దొరకలే. ఇంకా ఆయన తెచ్చినా వేసుకోడు. ఈ బాయ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు కదా ఇట్లాంటి వాటిల్లో. సో ఇంకా నేను బిడ్డ ట్విన్నింగ్ అనమాట. మా ఆయన కొంచెం అట్లా అప్పుడప్పుడు ఐస్ చేసుకోవాలి, ఎంతో కష్టపడుతుండే కదా. సో ఎంత కష్టపడుతున్నావు బేబీ, లిటరల్లీ జోక్స్ ఏ పార్ట్, చాలా కష్టపడ్డాడు ఆ రోజు. ఇక్కడ నేను ఏదో హెల్ప్ చేసినట్టు చేస్తున్నా, కానీ ఏం చెయ్యట్లేను. ఇంకా అసలు ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయింది, లిటరల్లీ అంత అయిపోయేసరికి నైట్ 3 అయింది. ఇంకా మా పెద్దన్న వచ్చినాడు, తల్లి మామ గిఫ్ట్ అమ్మకి ఎంతో ఇష్టము, తినిపిస్తున్నాడు. ఇంకా అన్న కూడా కొంచెం హెల్ప్ చేసినాడు. అందరూ ప్రశాంత్, రితేష్, త్రినాథ్ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేసినారు. మొక్కలకి నీళ్ళు పోస్తారని తెలుసు కానీ డెకరేషన్ మాట్లాడుకున్నారు. నాకు డెకరేషన్ మాట్లాడుకున్నారు, ఈవెంట్స్ బై స్టెనరాజ్లా డెకరేషన్ మాట్లాడుకున్నారు. కానీ బాగా చేస్తున్నావురా, ఎక్స్పీరియన్స్ ఉంది కదరా. యా నేను అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెట్లకు నీళ్ళు వస్తాను అనుకున్నా, కానీ ఇట్లా చెట్లు క్రియేట్ చేస్తాను నాకు తెలియదు. సూపరు, కత్తి, తురుము, కేకలంతే. కాదు ఏం చేస్తలేదేమ్రా, చెట్టు అంతా వాడు చేసిండు. షాపింగ్ ఎవరు చేసినారు వెళ్ళి, ఈమెమో హోల్సేల్ బార్గెనింగ్ అలాంటివి వస్తాయి. కానీ డెకరేషన్ అంటే ఈవెంట్స్ బై స్టెల్లా రాజు అని డెకరేషన్ పెట్టినావు. చూస్తున్నావు రాజుగారు చేస్తే లీవ్స్ వంగినాయి అక్కడ. హలో మేడం, మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకుని ఇద్దరు అక్క చెల్లెల్లా పిన్సా ఇద్దరు నిజంగా ఇన్నిసార్లు నేను రాజుని హగ్ చేసుకోవడానికి రీజన్ అది. అసలు ఆ ట్రీని ఎంత ఓపికగా ఎంతమంది హెల్ప్ చేస్తున్నా ప్రతిదీ చెక్ చేస్తూ బాగా, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాజు విల్ డూ దిస్ మచ్ హార్డ్ వర్క్ అని. గిఫ్ట్ బిడ్డ కోసమే ఇంక తల్లి మామ ఎత్తుకున్నాడు, గిఫ్ట్ బిడ్డని ఎంజాయ్ చేస్తుంది. ఇంకా నేను కూడా ఏదో ఒకటి కొంచెం చేయాలి, మరీ ఏం చేయకపోతే బాగుంటుందని డోర్స్కి లీవ్స్ అవి పెడుతున్నాను అనమాట. వీఆర్ గోయింగ్ కంప్లీట్లీ విత్ రెడ్ థీమ్ అనమాట. సో అంతా రెడ్ బాల్స్, షుడ్ సీ హౌ ఇట్ వర్క్స్. 2000 years later. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము ఏమైందంటే ఇందాక రికార్డ్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అరే ఇప్పుడు నువ్వు చేసినట్టు బిల్డప్ అదంతా ఓవర్ కొట్టకి జరుపు. సో బేసిక్గా మొన్న చూసిరు కదా, మొన్న అంటే నిన్న 2 days బ్యాక్ ట్రీ డెకోర్ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ అనమాట. కష్టపడి చేసినాడు. ఇయర్ నేను రితేష్ గాడు నాతో బేగం బజార్ వచ్చి దొంగతనం కూడా చేసినాడు ఫ్రెండ్స్. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి. సో ఇంకా క్రిస్మస్ డెకోర్ అయిపోయినాక 1-2 days రెస్ట్ తీసుకొని రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పినా కదా, మీరు చూసినారు కదా స్టార్టింగ్ వ్లాగ్లో. సో అవి నేను దగ్గర నుండి ప్యాక్ చేసుకుంటున్నా. మీరు అనొచ్చు గిఫ్ట్ షాప్కి వెళ్తే వాళ్ళు ప్యాక్ చేసేస్తారు కదా అని. నో ఐ వాంట్ మై సెల్ఫ్, నేనే గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వాలి నా చేతులతో అని చెప్పి నేను అందుకే కూర్చున్నా. ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఇంట్లో హ్యూజ్ ఇట్లా పార్టీస్ ఉన్నా, సెలబ్రేషన్స్ ఉన్నా, గిఫ్ట్ ప్యాక్ చేసి హ్యూజ్ ప్యాకింగ్స్ ఉంటే ఇలాంటిది ఆర్డర్ పెట్టుకోండి, చాలా ఈజీగా అవుతుంది మరి. ఇంకా అంతసేపు కూర్చొని గిఫ్ట్ ప్యాక్ చేసేసరికి బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా C-section మమ్మాస్ కదా, ఆబ్వియస్గా ఎక్కువసేపు కూర్చోలేము, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కదా. అండ్ నెక్స్ట్ డే స్టార్ పెట్టాలి. సో స్టార్ ఈ లైటింగ్ అన్నీ నాకు రావని మా అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చి అన్న చాలా హెల్ప్ చేసి పెట్టినాడు అనమాట. సో ఫైనల్లీ ఇది మా స్టార్. ఈ లైటింగ్ అంతా మా అన్న హెల్ప్ చేసినాడు. ఈ డెకార్ అంతా నేను చేసిన. సో ప్రిపరేషన్స్ వీడియోస్ అన్నీ మీరు చూసారు కదా. సో దాని అవుట్పుట్ ఫైనల్ లుక్ ఎట్లుందో కూడా మీకు చూపించాలి కదా. చల్లగా క్రిస్మస్ వైబ్స్, యాక్చువల్ క్రిస్మస్ ఫీల్స్ ఇప్పుడు వస్తున్నాయి అనమాట.
ఈ సీజన్ అన్న ఈ మంత్ అన్న నాకు ఎంతో ఇష్టం తెలుసా. సో నా స్టార్ బాగుంటే కమెంట్ చేయండి. సో మీకు ఓవరాల్ లుక్ చూపించాలని చెప్పి నేను ఇలా వ్లాగ్ ఫిలిం చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుంది కదా. అంటే కష్టపడి ఓవరాల్గా మొత్తం ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయితే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. సీరియస్గా చెప్తున్నా, ద హోల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. నిజంగా ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ చేస్తే కొంచెం టీ బ్రేక్స్ తీసుకొని నైట్ 3 అయింది కంప్లీట్ చేయడానికి. ఇది ఇంత సింపుల్ అని అనుకోవచ్చు, కానీ ఒక్కొక్క బంచ్ ఓపెన్ చేస్తూ, ఒక్కొక్క లీవ్స్ ఓపెన్ చేస్తూ, దానికి ఆర్నమెంట్స్ అన్నీ అప్లై చేసుకుంటా, దానికి ఇవన్నీ చేసుకుంటుంటే ఎంత టైం పడింది తెలుసా. నాకైతే ఈ ఇయర్ అయితే లిటరల్గా చెప్తున్నా ఫ్రెండ్స్, బయట మన వేసిండు, ఇది రాజు చేసినాడు. గిఫ్ట్ బిడ్డతో ఆక్యుపై అయిపోయి నేను ఏమీ డెకోర్ చేయలే. బట్ ఫైనల్లీ చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఎప్పటి నుంచో ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీ తీసుకుందాం అనుకున్నా, ఫైనల్లీ అయింది. అండ్ హార్డ్ వర్కర్ బిహైండ్ దిస్, వెల్కమ్ ద హార్డ్ వర్కర్ బిహైండ్ దిస్. నీ కష్టం అప్రిషియేట్ చేస్తున్నా, మళ్ళీ నీ కష్టం ఉంటే చాలు నాకు. సో మచ్ బేబీ. ఇంత కాజీ మంట కప్పుకో కాలుతుంది, దగ్గర పెట్టి ఒక చేయి కాలుతుంది. పొద్దున గిఫ్ట్ భయపడ్డది అట్లనే. సో ఇది మనం రియల్గా పెట్టుకోలేం, అబ్రాడ్లో పెట్టుకుంటారు, ఇది రోడ్డు మీద పెట్టుకోగలుగుతాం కాబట్టి ఇట్లా కాజీగా ఇట్లా పెట్టు బేబీ, ఇట్లా పెట్టు. సో ఈసారి నేను ఇట్లా రెడ్ అండ్ గ్రీన్ థీమ్లో వెళ్ళిన అనమాట. ఇన్స్టాలో చూసి పింట్రెస్ట్లో చాలా బాగా అనిపించింది. సో ఇది మా ప్రిపరేషన్స్, మా రిటర్న్ గిఫ్ట్స్ ప్రిపరేషన్స్, మా డెకార్ ప్రిపరేషన్స్. సో ఫైనల్లీ మా క్రిస్మస్ ప్రిపరేషన్స్ అయితే ఇట్లా అవుతున్నాయి. అసలు క్రిస్మస్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. నేను ఇచ్చిన, ఎందుకు ఇస్తారు? సో ఎవరెవరికి ఇస్తానో వాళ్ళందరినీ నెక్స్ట్ నా క్రిస్మస్ వ్లాగ్లో చూపిస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా వెజిటబుల్స్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నా. అంటే బాయ్, మెరీ క్రిస్మస్.